అయోధ్యలోని రామమందిరం కాంప్లెక్స్ చుట్టూ భారీ ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ లో టెంపుల్ ఏరియా 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడితో పాటు 5 గోపురాలతో ప్రత్యేక గుడులు నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకుని 1000 ఏళ్లు నిలిచేలా గుడిని నిర్మించారు రామమందిరం నిర్మాణ కమిటీ తెలిపింది. భూకంపాలతో గుడిపై పడే ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గుడి పునాదిలో ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఉంచామని, వీటి నుంచి అందే డేటా ఎప్పటికప్పుడు రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు పరిశీలిస్తుంటారని తెలిపింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ దర్బార్ ఏర్పాటు కానుంది. ఇక్కడ రాముడితో పాటు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లో ట్రస్ట్ అనుమతించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గర్భగుడిలో బాలరాముడి కొత్త విగ్రహంతో పాటు బాలరాముడి పాత విగ్రహం కూడా కొలువుదీరనుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయోధ్య నుంచి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మరి కాసేపట్లో దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ జన్మభూమి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఎక్కడికక్కడే భక్తులందరినీ పోలీసులు ఆపివేసినప్పటికీ అయోధ్యకు విపరీతమైనటువంటి భక్తజన సందోహం కనిపిస్తున్నది. విఐపి మూమెంట్ స్టార్ట్ అవడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయిపోయినారు. ప్రస్తుతం మనము హనుమాన్ గడి దేవాలయం సమీపంలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాముడు వనవాసం నుంచి వచ్చిన తర్వాత మొదటిగా ఇక్కడికి వస్తాడని చెప్పి చరిత్ర ఉంది. హనుమాన్ గడి దేవాలయాన్ని దర్శిస్తేనే రామ జన్మభూమి వెళ్తూ ఉంటారు. సో హనుమాన్ గడి దేవాలయం దగ్గర మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున భారీగా బందోబస్తు కనిపిస్తున్నది. విఐపీలందరినీ ప్రత్యేక బస్సులలో లష్కర్ చౌక్ నుంచి జన్మభూమికి తీసుకొని వెళ్తున్నటువంటి మన ప్రత్యేకమైనటువంటి బస్సు వెహికల్లలో ఎవరికైతే ఇన్విటేషన్ కానీ అందిందో వారందరికీ పాసులు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా లోపల రామ జన్మభూమి లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యపురి మొత్తం కూడా ఎటు చూస్తున్నా ప్రతి ఒక్క దిక్కు చోట అయోధ్యలో కానీ బిల్డింగ్లు రీసెంట్ గా ఓపెన్ చేసినటువంటి వాల్మీకి ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ రానున్నారు. వాల్మీకి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా రామ జన్మభూమి మొత్తం కార్యక్రమం కూడా రామ జన్మభూమికి ప్రధాని చేరుకున్న తర్వాత మొత్తం రామ మందిరాన్ని అక్కడ జరుగుతున్న పనులను కానీ రామ జన్మభూమిలో ఏర్పాటు చేసిన పనులను కానీ మోడీ పరిశీలిస్తారు. ప్రధాని చేరుకున్న తర్వాత మొత్తం రామ మందిరాన్ని అక్కడ ప్రధాని మోడీ వెళ్తారు. 12:05 నుంచి 12:40 వరకు, అంటే దాదాపు 35 నిమిషాల పాటు రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికే 9 గంటల నుంచి పూజలకు సంబంధించి ఈరోజు ప్రతిష్టకు సంబంధించి ఏవైతే సూర్యసంధ్యాల పూజలు అంటారో ఆ పూజలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 9 గంటలకు ఈ పూజలు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు చెప్పారు. పూజలు ప్రారంభమైతే ఒక పక్క విఐపీలు, అదేవిధంగా 4,000 మంది సాధువులు అయోధ్యపురికి చేరుకున్నారు. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా వారందరూ కూడా రాముని యొక్క చరిత్రను, రామ కీర్తనలను, రామ భజనలను పాడుకుంటూ అయోధ్యపురి గుండా వెళ్తున్నారు. అయితే అయోధ్యకు వచ్చే ప్రధాన రహదారులన్నీ ఏవైతే ఉన్నాయో ఇటు సౌజాబాద్ కానీ ఇటు లతా మంగేష్కర్ చౌక్ నుంచి 2 ప్రధాన మార్గాలలో మొత్తం పోలీసులు కూడా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. థెర్మల్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి భద్రత సీసీ కెమెరాలను మొదటిసారిగా అయోధ్యపురిలో పోలీసులు ఉపయోగిస్తున్నారు. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నిమిషాల్లో వితిన్ సెకండ్స్ లో తెలిసే విధంగా ప్రత్యేకమైనటువంటి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకసారి మనము హనుమాన్ గడి దేవాలయం దగ్గర చూడొచ్చు. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, యూపీ పోలీసు, మస్తీలో విమెన్ వింగ్, ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ హనుమాన్ మందిరం దగ్గర ఉన్నారు. ఈ మందిరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా సెంటిమెంట్ మందిరం. ప్రతిసారి రామ జన్మభూమి ఈ మందిరాన్ని దర్శించుకొని అయోధ్య రామ మందిరాన్ని చూశారు. హనుమాన్ గడి చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ రామ జన్మభూమి తర్వాత అంతా ప్రసిద్ధిగాంచింది హనుమాన్ గడి ఆలయం అంటారు. ఇది ఒకసారి మనం చూస్తున్న విజువల్స్లో మొత్తం బస్సులన్నీ కూడా, అంటే ఇన్విటేషన్ ఫ్లాట్స్ అందిన వారందరూ బస్సులు కూడా విఐపీలందరికీ కూడా
ఈ ఫ్రీ బస్సులలో రామ జన్మభూమికి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం లైవ్ లో చూడొచ్చు. ప్రతి బస్సుల్లో అందమైన డెకరేషన్ చేశారు. వీఐపీలందరినీ కూడా ఈ ఫ్రీ బస్సులలో రామ జన్మభూమికి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం లైవ్ లో చూడొచ్చు. ప్రతి బస్సులో అందమైన డెకరేషన్ చేశారు. రాముని యొక్క ఫోటోలను బస్సులో ఉంచారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డులు జారీ చేశారు. మొత్తం 7,000 మందికి పైగా బస్సులకు సంబంధించి సామాన్లు కానీ వారికి ఇచ్చినటువంటి వారికి సన్మానం చేసేటువంటివి కానీ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తున్నారు. చాలా వరకు లక్నో నుంచి అయోధ్యకు 130 కిలోమీటర్లు ఉంటుంది. విఐపీలందరూ కూడా లక్నోలోనే ఉన్నారు. లక్నో నుంచి అయోధ్యకు రావాలంటే దాదాపు 2-2.5 గంటల టైం పడుతుంది. ఇప్పటికే చాలా వరకు భక్తులందరూ చేరుతున్నారు. ముఖ్యంగా అయోధ్యపురిలో ఈరోజు విశేషంగా చెప్పబడ్డది ఏంటంటే 1949లో అయోధ్య ఏదైతే రాముని లక్ష్మణుని యొక్క విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి. ఆ విగ్రహాలు కూడా లోపల ప్రతిష్ట చేయనున్నారు. అయితే ఒక రాముని బాలరాముని విగ్రహంతో పాటు లక్ష్మణ విగ్రహాలను కూడా ఈ రోజు ప్రతిష్ట చేయనున్నట్టు రామ జన్మభూమి తీర్థ చెప్పారు. ఎందుకంటే మొత్తం కూడా అయోధ్యలో చాలా వరకు హనుమంతుని కానీ రామునికి సంబంధించిన విగ్రహాలు అనేక చోట్ల కూడా బయటపడ్డాయి. కొన్నింటిని రామ జన్మభూమిలో ఉంచారు. మరోపక్క మొత్తం కూడా అయోధ్య సంబంధించి అంటే ఒకసారి అయోధ్య పట్టణంలోకి ఎంట్రీ కాగానే 50 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులటువంటి కళా ప్రదర్శనలు ఉన్నాయి. అన్ని రకాల అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కళాకారుల చేత కళా ప్రదర్శనలు చేస్తున్నారు. చాలా వరకు కూడా స్వామీజీలో పెద్ద ఎత్తున కళ్యాణం స్వామీజీల ఆధ్వర్యంలోనే రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం జరగలేదు. అయితే గర్భగుడిలో ఏ రకంగా ప్రతిష్ట జరుగుతుందో చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేవలం 5 మాత్రమే గర్భగుడిలో ఉంటారు. ప్రధాని మోడీతో పాటు రామ జన్మభూమి తీర్థ నేను అధ్యక్షులు శాసనసభలు పూర్తి సీఎంలు ప్రధాన అధ్యక్షులు మరొకరు ఉంటారు. లోపల 5గురికి మాత్రమే అనుమతున్నారు. వారు ప్రతిష్ట చేసిన వరకు వారు లోపలే ఉండి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ప్రధాని మోడీ నేరుగా శ్రీరాముని యొక్క నేతృత్వంలో అంటే కళ్ళకు కట్టినటువంటి ఏదైతే గుడ్డ ఉందో ఆ కళ్ళ కట్టినటువంటి దాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా పూజలు ప్రత్యేక పూజలు చేసి దాన్ని తొలగించడం జరుగుతుంది. ఆ తొలగించిన తర్వాత ఈ విఐపీలు ఎవరున్నారో వారందరికీ దర్శనం కల్పిస్తారు. దాదాపు 4,000 పైన మంది కూడా లోపల కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా మోడీ జరిగిన తర్వాత దర్శన భాగ్యం కలగలేదు. విషయాలు కూడా మనం చూసినప్పుడు రామ జన్మభూమిలో మనకి బాలరాముడి యొక్క విగ్రహాలు అది 200 కిలోల బరువు ఉంటుంది. దాదాపు 500 పైన వరకు కూడా విగ్రహం ఉంది. అంటే దశావతార రూపంలో ఈసారి రాముల విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మొత్తం కూడా 10 అవతారాలకు సంబంధించి రాముడి గుర్తించాయి. మధ్యలో ఏదైతే విగ్రహం రాముడి పైన సూర్యుని యొక్క విగ్రహం ఉంటుంది. ఆ సూర్యుని యొక్క రూపం ఉంటుంది. కింద చూస్తే హనుమంతుడేమో రైట్ సైడ్ ఉంటారు. లెఫ్ట్ సైడ్ గరుత్మంతుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని చెప్పడం జరిగింది. మొత్తం కూడా అయోధ్య పురిలో ఈ రామ జన్మభూమిలో బాగా రాముడి యొక్క ప్రతిష్టకైతే అందరూ ఎదుర్కొంటున్నారు. దాదాపు చాలా మంది భక్తులతో మనం మాట్లాడినప్పుడు ఇక్కడ వారు చెప్తున్నారు 1500 సంవత్సరం తర్వాత రాముడు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టబోతున్నాడని చెప్పి అయోధ్య పురివాసులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి రాముని యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత అయోధ్యలో మొత్తం కూడా పూలదర్శనం కుదరనుంది. సాయంత్రం సరయు నది దగ్గర ప్రత్యేకమైనటువంటి హారతి కార్యక్రమం చేస్తారు. అక్కడ పెద్ద ఎత్తున బాణసంచలు కూడా తెలుస్తూ సంబరాలు చేస్తున్నారు. ఒక పక్క పోలీసుల బందోబస్తు, మరో పక్క ఆధ్యాత్మిక శోభ, ఎన్నో దేశంలో పాటు విదేశాలలో పెద్ద ఎత్తున అందరూ ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మహాఘట్టం 12 గంటల 5 నిమిషాల నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా అయోధ్యలో కూడా ఇక్కడ స్థానికులకు ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా వారి కాలనీలు కానీ వివిధ వారి అపార్ట్మెంట్లలో కొన్ని చోట్ల ప్రత్యేకంగా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేసింది. మొత్తము పోలీసులు భద్రతా వలయంలో అయోధ్య ఉంది. విఐపీలు చాలా వరకు కూడా ఎవరెవరికి కార్ పాసులు ఇవన్నీ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. హనుమాన్ గడి దేవాలయం కూడా ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడ కూడా భారీగా భద్రత పెంచారు. ఎటు చూసినా కూడా అయోధ్య పురి మొత్తము ఒక ఆధ్యాత్మిక శోభను కల్పిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు
2-3 రోజుల నుంచి కూడా మొత్తం కూడా అయోధ్యలో రామనామంలో కూడినటువంటి లైట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క దుకాణం కానీ, ప్రతి ఒక్క షాపుగా కానీ, ప్రతి ఒక్క ఇంటి దగ్గర పూల తోరణాలతో అలంకరించారు. రామ జన్మభూమికి సంబంధించి ఏదైతే మొదటి అంతస్తులో శ్రీరాముని సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగనుందో అక్కడ మాత్రము పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. లోపలికి మాత్రం ఎవరిని పంపడం లేదు. శ్రీరాముని సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగనుందో అక్కడ మాత్రము పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. లోపలికి మాత్రం ఎవరిని పంపివ్వడం లేదు. కొంతమంది ఇక్కడ గెస్టులు ఉన్నారు. ఆప్లో కిదర్ సే ఆయా అది. సో గెస్టులు అందరూ కూడా మనం చూస్తున్నాము. చాలా వరకు మొత్తం కూడా వేద పండితులు వారందరికీ కూడా ఇన్విటేషన్ అందించడం జరిగింది. తెలుగు వారు కూడా ముఖ్యంగా సంబంధించి అనేక మంది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా చిక్కడపల్లి ఉప్పలకు సంబంధించిన వెంకటేశ్వర దేవాలయానికి సంబంధించి అనేక మంది పాల్గొంటున్నారు. చాలా వరకు పెద్ద ఎత్తున సాధువులైతే అయోధ్యకు నిన్న రాత్రి విపరీతంగా చేరుకున్నారు. హిమాలయాలకు సంబంధించి అనేక మంది సాధువులు కూడా అయోధ్య పట్టణంలోకి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు. ఒక్కసారి మనం రామ మందిర నిర్మాణానికి సంబంధించి చూసినట్టయితే అత్యంత అద్భుతమైనటువంటి కట్టడము రామ మందిర నిర్మాణము. కనీసం ఇనుము వాడకుండా సహజశీలమైనటువంటి పద్ధతిలో రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ఆప్లో కిదర్ సే ఆయా అది. సో వారందరూ కూడా సాధువులు అందరూ కూడా వెళ్తున్నారు. దగ్గర ఉన్నటువంటి రూమ్ లో అనేక మందికి కూడా ఆశ్రయం కల్పిస్తారు. మొత్తం అయోధ్యపురి అయితే ఇక ఆదివాసుల శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అనేక ఆంక్షలు అమలు పెట్టారు. మోడీ రామ జన్మభూమిలో ప్రతిష్ట పూర్తయిన తర్వాత, మోడీ చేతుల మీద పూర్తయిన తర్వాత సాధారణ ఎవరైతే వివేకులు ఉన్నారో వారందరినీ అలౌ చేస్తారు. సాధారణ భక్తులకు మాత్రం రేపు ఉదయం నుంచి దర్శనం కానుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులందరినీ అలౌ చేయనున్నారు. ఈ మహాఘట్టానికి అయోధ్య మహానగరం నడిబొడ్డున సీతారాములు, శ్రీరామ చంద్రులు కొలువు తీరుతున్నారు. మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ప్రాణం అంటే జీవిత ప్రతిష్టానగా ఏర్పాటు అని చెప్పి ఎంతో మంది వేద పండితులు చెప్తున్నారు. శ్రీరాముడి విగ్రహానికి ముందుగా అంటే ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు ఏదైతే యంత్రం ఉందో మనం చూసాము. తెలుగు చెందినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రత్యేకమైనటువంటి యంత్రాన్ని తయారు చేశారు. ఆ యంత్రాన్ని ముందుగా స్థాపిస్తారు. యంత్రం స్థాపించిన తర్వాత విగ్రహానికి సంబంధించి ఏదైతే కళ్ళకు కట్టారో గుడ్డ కట్టారో దాన్ని తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత యంత్రం స్థాపించిన తర్వాత విగ్రహానికి సంబంధించి ఏదైతే కళ్ళకు అది కట్టారో గుడ్డ కట్టారో దాన్ని తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత రాముని యొక్క మొత్తము దేవాలయానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఎక్కడికక్కడ మొత్తము రామనామం మారుమోగే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యపురిలో అంటే రామ జన్మభూమిలో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మొత్తం అయోధ్య కూడా వినిపించేలా ప్రత్యేకమైనటువంటి సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా సౌండ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. అంటే ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నా కూడా వారికి పూజ కానీ అన్ని రకాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా క్రతువు కానీ అన్నీ కూడా వినిపించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అర్చకులు సరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి శుద్ధ జలాలను తీసుకొని అయోధ్య ఏదైతే రామ జన్మభూమి ఉందో అక్కడికి వెళ్ళారు. మొత్తం కూడా అయోధ్యలో అన్నమయ కీర్తనలు కూడా అఖండ మహాయజ్ఞం కూడా అన్నమయ కీర్తనలు కూడా టీటీడీ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసింది. అన్నమయ కీర్తనలకు సంబంధించి టీటీడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రామ జన్మభూమిలో ప్రతి ఒక్క భక్తి భావం కలిగేలా, ప్రతి ఒక్కరికి రాముని యొక్క చరిత్ర తెలిసేలా, రాముని యొక్క అవతారాలు తెలిసేలా త్రేతాయుగం నుంచి మొదలుకొని అక్కడి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా భక్తులందరికీ తెలిసేలా ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేయబడుతున్నది. అహ్మదాబాద్ లోని సోంపురా కుటుంబంచే ఈ రామ జన్మభూమిలో రామలలకు సంబంధించినటువంటి దేవాలయము రూపొందించబడింది. సోమనాథ్ ఆలయంతో దీంతో అంటే జగన్నాథ్ ఆలయం ఆకారంలో కూడా కొంత వాస్తులు అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలించారు.
మొత్తం మందిరం కూడా మనం చూస్తే నాగర్ శైలిలో ఉంటుంది. అంటే ఆ మందిర రామాయణం కానీ మందిరాన్ని మనం పరిశీలిస్తున్నట్టయితే నాగర్ శైలిలో ఉంటుంది. ఇది ముఖ్యంగా గుజరాత్ కు సంబంధించినటువంటి శైలి. మందిరం పొడవు కూడా మనం చూస్తున్నట్టయితే 320 అడుగులు ఉంటుంది, వెడల్పు 250 అడుగులు ఉంటుంది, ఎత్తు మాత్రం 160 అడుగులు ఉంటుంది. ప్రతి మందిరంలో 3 అంతస్తులు, అంటే ఈ మందిరం రామ జన్మభూమికి సంబంధించిన మందిరంలో 3 అంతస్తులు ఉన్నాయి. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే మొదటగా ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఆలయానికి సంబంధించి ఏదైతే రామలల్ల విగ్రహం ప్రతిష్టాపన చేస్తారో అది మాత్రం చాలా వరకు మొత్తం పనులన్నీ పూర్తయినాయి. మిగిలిన మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి 2 ప్రధాన స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దేవాలయం మధ్యలో ఉన్న శిఖరం చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించబడ్డది. మొత్తం కూడా నిర్మాణ శైలి ఆలయ చుట్టూ కూడా ముఖ మండపం అనే పిలువబడే చిన్న గోపురాలను కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తంగా కూడా అయోధ్య రామ మందిరం అంటే కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం కూడా సోమపుర సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో వారి శైలిలో అయోధ్య రామ మందిరం నిర్మించబడ్డది. ఎప్పుడెప్పుడు అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూసినటువంటి మహా అద్భుత ఘట్టం అయితే 12 గంటల 5 నిమిషాల నుంచి ప్రారంభం కానుంది. 12 గంటల 40 నిమిషాల వరకు మొత్తం ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు. ముహూర్తం కూడా దాదాపు పెట్టిన ముహూర్త బలం మనం చూసుకున్నట్టయితే 6 రాత్రులలో బృహస్పతి సంబంధించినటువంటి ముహూర్తాన్ని పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కాశీకి సంబంధించినటువంటి గణేశ్వరం సిద్ధాంతి గణేశ్వరం శాస్త్రి ఈ ముహూర్తాన్ని పెట్టడం జరిగింది. ఈ ముహూర్తము 84 సెకండ్ల పాటు కొనసాగనుంది. ఆ 84 సెకండ్లలోనే మొత్తం ప్రతిష్టకు సంబంధించి రాముని యొక్క సంబంధించినటువంటి విగ్రహాలకు పూజ కానీ ఆ తర్వాత రాముని యొక్క ప్రతిష్ట అనేది ఆ 24 సెకండ్లలోనే పూర్తి చేస్తారు. ఎక్కడ చూసినా కూడా అయోధ్య పురిలో మాత్రం చాలా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తున్నది. విపరీతమైనటువంటి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం చూసాం, చాలా మంది పాదయాత్ర నడుచుకుంటూ సైకిళ్ల మీద, 2 వీలర్స్ మీద, అదేవిధంగా అనేక రకాలుగా కూడా అయోధ్య పట్టణానికి చేరుకున్నారు. ఒక్కసారి ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక్కసారైనా రాముని దర్శించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులైతే ఉద్యమిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా రామునికి సంబంధించినటువంటి భజనలు, ఆధ్యాత్మిక సేవ కూడా మొత్తం భారతదేశంలో కనిపిస్తున్నది. అమెరికా కానీ ఇతర దేశాలలో కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. 12 గంటల 29 నిమిషాలు ప్రారంభమై 12 గంటల 30 నిమిషాల 30 సెకండ్లు దాటేంత వరకు కూడా ఎటువంటి అద్భుతం జరుగుతుంది. రామలల్ల విగ్రహం ఏ రూపంలో దర్శనం ఇస్తారు అని చెప్పైతే చాలా వరకు దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్న తరుణంలో రాముని యొక్క ప్రతిష్టనైతే ఒక అద్భుతంగా, ఒక అట్టహాసంగా, ఒక ఆధ్యాత్మిక శోభగా, ఎంతో అంగరంగ వైభవంగా రాముని యొక్క ప్రతిష్ట అనేది జరగనుంది. ప్రతి భక్తుడు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రాముని యొక్క విగ్రహాన్ని దర్శించుకోవాలి, ఎప్పుడు రాముల విగ్రహము బయటకు వస్తుంది, ఎప్పుడు దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న తరుణంలో మరికొన్ని గంటలలోనే అయోధ్య రాముల యొక్క ప్రతిష్ట పూర్తిగా ఉంది. 500 సంవత్సరాల నిరీక్షణకు తెరపడనుంది. భక్తులందరూ ఎదురు చూస్తే బాలరాముడి దర్శనము మరికొన్ని గంటల్లోనే జరగనుంది. థ్యాంక్ యూ విజయ్.